విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. బెయిల్ తీసుకునేటప్పుడు ఎలాంటి కండిషన్స్ పెడతారు మేడం? అంటే కొన్ని నేరాల్లో ఏం చేస్తారంటే బెయిల్ తీసుకునేటప్పుడు నువ్వు సిటీ వదిలి వెళ్ళకూడదని కొన్ని నేరాలు ఉంటాయి. అలాగే ఇండియా వదిలి వెళ్ళకూడదని కొన్ని నేరాలు ఉంటాయి. అలాగే పాస్పోర్ట్ సరెండర్ చేయాలనేసి కొన్ని డైరెక్షన్స్ ఇస్తారు, హైకోర్టు ఇస్తుంది. అలాగే ఇంకోటి ఏంటంటే ప్రతి వారం నువ్వు వచ్చి ఏదో ఒక రోజు వచ్చి నువ్వు పోలీస్ స్టేషన్లో సంతకం పెట్టాలనేసి ఒక కండిషన్స్ ఉంటాయి. ఇలా ఈ కండిషన్స్ మాత్రమే ఉంటాయి. కండిషన్ బెయిల్ అంటారు. కానీ తర్వాత బెయిల్ వచ్చిన కొన్ని రోజులకి కండిషన్స్ కూడా రిలాక్సేషన్ వేసుకోవచ్చు. దానికి కూడా ప్రొవిజన్ ఉంది. ఎందుకంటే అంటిల్ ఫర్ ది ఛార్జ్ షీట్ అంటారు. మనం పోలీస్ వాళ్ళతో మాట్లాడుకుని ఛార్జ్ షీట్ జల్దీ వేయించుకోవచ్చు. అదే ఛార్జ్ షీట్ 6 నెలలకి వేస్తారు, అదే ఛార్జ్ షీట్ 2 నెలలకి వేస్తారు. బికాస్ ఆఫ్ అక్కడ ఉండే క్లయింట్ ఉండే మేనేజ్మెంట్ స్కిల్స్ ని బట్టి ఉంటుంది. అంటే ఛార్జ్ షీట్ తొందరగా వేయడం వల్ల బెటరా మేడం? తొందరగా వేస్తే ఇతను సంతకం పెట్టవసరం లేదు కదా. అదే క్లయింట్ ఉండే మేనేజ్మెంట్ స్కిల్స్ ని బట్టి ఉంటాయి. ఓకే. స్టే ఆర్డర్ అంటే ఏంటి మేడం? చాలా వరకు మనం వింటున్నాం స్టే ఆర్డర్ తెచ్చుకున్నాం మేము కోర్టు నుంచి అయినా. స్టే అంటే ఏముంటదంటే అరెస్ట్ చేయొద్దు కొన్ని రోజుల వరకు అనేది ఉంటది. ఒక వ్యక్తిని ఎఫ్ఐఆర్ అయింది, అతను అరెస్ట్ చేయాలనుకుంటున్నారు, అతనికి తెలిసింది, బెయిల్ ఇవ్వకోకుండా కొన్నిసార్లు ఏం చేస్తుందంటే ఇన్వెస్టిగేషన్ ఇంకా కంప్లీట్ కాలేదు కాబట్టి, పూర్తి ఎవిడెన్స్ ఇంకా దొరకలేదు కాబట్టి, లేకపోతే దొరకవలసిన వాళ్ళు ఇంకా ఉన్నారు కాబట్టి అది కంప్లీట్ అయ్యే వరకు ఇది స్టే ఇవ్వండి, దీన్ని ఆఫ్ చేసి పెట్టండి అంటారు. అది దట్ ఈస్ కాల్డ్ స్టే. స్టే అంటే 2 రకాలు ఉంటుంది. సివిల్లో స్టే ఉంటుంది, క్రిమినల్లో స్టే ఉంటుంది. సో అలాగే కొన్ని ఫ్యామిలీ కోర్ట్స్లో కూడా దీన్ని ఆఫ్ చేయండి, అవతల వాళ్ళ దగ్గర నుంచి కూడా ఏ విధమైన ప్రూఫ్స్ ఉన్నాయో ఎవిడెన్స్ ఉన్నది తెలియడానికి అనేది అది ఇంటీరియం స్టేలు ఇస్తూ ఉంటారు అనమాట. సో ఇంటీరియం స్టేల్ అంటే కేసు నడుస్తున్నప్పుడు పర్టికులర్ దానికి సంబంధించిన ఎవిడెన్స్ అంత వచ్చే వరకు దాన్ని అక్కడ వరకు ఆఫ్ చేయండి అంటారు. దాన్ని స్టే అంటాం మనం. కొంతమంది ఇప్పుడు ఎఫ్ఐఆర్ అయిపోయి బెయిల్ తీసుకోవడం జరిగింది, కోర్టులో కేసు నడుస్తుంది, అంటే కోర్టుకి హాజరు కాకుండా, అంటే మనకు ఏదో అంటారు కదా డేస్ వస్తుంటాయి కదా, ఫలానా డే హియరింగ్ డేట్స్ వస్తాయి. ఒకవేళ హియరింగ్ డేట్ వెళ్ళకుంటే వీళ్ళ బెయిల్ క్యాన్సిల్ అవుతుందా? ఎలాంటి ఏమైనా యాక్షన్ ఉంటుందా? అంటే హియరింగ్ డేట్కి అటెండ్ కాకపోతే ఏముంటుంది, అడ్వకేట్ పిటిషన్ పెట్టాలి 317 అని చెప్పేసి. క్లయింట్కి హెల్త్ బాగాలేదనో, అవుట్ ఆఫ్ స్టేషన్ ఉన్నాడనో, ఇంపార్టెంట్ వర్క్ ఉందని ఏదో. ఎప్పుడైతే క్లయింట్ అడ్వకేట్ కూడా అటెండ్ కాలేదో అప్పుడు NBW ఇష్యూ చేస్తారు. కొన్నిసార్లు కోర్టు కండిషన్స్ ఇస్తుంది, మీరు షూరిటీ పెట్టండి లేకపోతే కంపల్సరీ అటెండ్ కావాలి అని చెప్పేసి. అలాంటప్పుడు ఏంటంటే ఎవరు అటెండ్ కాకపోయినా ఈవెన్ అడ్వకేట్ అటెండ్ అయినా NBW ఇష్యూ చేస్తారు, నాన్ బెయిలబుల్ వారెంట్ అంటారు. అంటే పోలీసు వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు, వాళ్ళని పట్టరండి అనేసి. అడ్వకేట్ అక్కడ బెంచ్ దగ్గర ముంచుకుని మొత్తుకున్నా కూడా వాళ్ళు షూరిటీస్ కట్టాలి, వాళ్ళు అటెండ్ అవ్వాలి అంటారు. సో మళ్ళీ వాళ్ళని తీసుకొచ్చి ఒక పిటిషన్ వేస్తాము, రీకాల్ చేసేస్తారు. అంటే భయపెట్టడం అనమాట. పిల్లలు రాకపోతే, స్కూల్కి రాకపోతే మిమ్మల్ని ఎగ్జామ్ పంపించాము, లేకపోతే మీ అటెండెన్స్ క్లోజ్ చేస్తాము, ఎట్లా అంటారు. అలాగేంటంటే కోర్ట్ ఐలో వాళ్ళు ఉండాలని చెప్పేసి వాళ్ళకి ఇచ్చే ఇది ఏంటంటే కంపల్సరీగా ఆ మనిషి ఉన్నాడా లేదా అనేది ఉంటుంది. ఆ షూరిటీస్ ఎవరైతే క్యాన్సిల్ చేస్తారంటే అతను లాంగ్ పెండింగ్ ఉండి కోర్టుకి రాకపోతే కనుక షూరిటీస్ క్యాన్సిల్ చేస్తారు, బెయిల్ క్యాన్సిల్ చేస్తారు. ఒక 2 హియరింగ్స్కి ఒకవేళ వెళ్ళకుండా కూడా ఏం ప్రాబ్లం కాదు, కానీ కంపల్సరీ ఉండాలి మెయిన్ హియరింగ్. అంటే మరీ అబ్స్కాండెడ్ అయిపోతే కాదు, కానీ ఒక 2-3 హియరింగ్స్ రాకపోయినా పెద్ద. ఎందుకంటే చాలా మంది వెళ్తుంటారు వస్తుంటారు భయపడుతుంటారు కదా, దానికోసం అంటే వాళ్ళు ఉన్నారా లేదా ఏంటనేది కోర్టుకి తెలియాలి కాబట్టి అది కంపల్సరీగా పిలిచి డేట్లు ఇస్తూ ఉంటారు. ఇప్పుడు కొంతమందికి ఫ్యామిలీ కేసులు పెడతారు కదా 4-5 మెంబర్స్ మీద, అంటే అప్పుడు వాళ్ళకి బెయిల్ వచ్చిన తర్వాత హియరింగ్కి వెళ్ళేటప్పుడు ఒక్కరు ఆ ఫ్యామిలీ ఒక్కరు వెళ్ళినా కూడా ఏమైనా ప్రాబ్లం అవుతుందా, లేకుంటే అందరు వెళ్ళాలన్నా? అందరూ వెళ్ళవలసింది. ఇది ఆస్తులు కదా పంచుకోవడానికి, ఇండివిజువల్ ఫండ్స్ కాబట్టి ప్రతి ఒక్కరు అటెండ్ కావాల్సిందే. ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నప్పుడు ఏంటంటే ఒకళ్ళు పలాని కారణం చేత రాలేదంటే పిటిషన్ వేస్తాం. ఓకే మేడం, అసలు లాపరంగా ఎన్ని మాట్లాడినా కూడా మనకు డౌట్స్ వస్తూనే ఉంటాయి, క్లారిఫై చేస్తూనే ఉండాలి కదా. మరో వీడియోలో కలిసి మళ్ళీ ఒక వీడియో చేద్దాం మనం. థ్యాంక్ యూ. చూశారు కదా ఫ్రెండ్స్, మీకు గనక మా వీడియో నుంచి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ ఛానల్ అక్కడ గంట టంగును కొట్టి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్.